హాయ్ వ్యూవర్స్. ఎలా స్టార్ట్ చేయడం కూడా అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఈరోజు మన సికింద్రాబాద్ దగ్గర వారాజం కూడా ఉంటుంది. ఉస్మాన్ యూనివర్సిటీ పక్కన అనుకోవచ్చు. అక్కడ బౌద్ధ నగర్ కూడా ఒకటి ఉంటుంది. అక్కడ గత నెల 22 అంటే ఫిబ్రవరి 1 అనుకోండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. 9 రోజుల క్రితం లలిత అని ఒక ఆమె చనిపోయింది. జనవరి 22న లలితను ఒక ఆమె చనిపోయింది. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఆమెకి 2 కూతుళ్ళు. రవళిక 24 సంవత్సరాలు, యశస్వి ఆమె వయసు వచ్చేసి 22 సంవత్సరాలు. ఈమె లలిత 26 సంవత్సరాల క్రితం రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరి మధ్య ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇంకా వేరేవి. మరి అతను ఈమె చాకలేక వదిలేసాడు పిల్లల్ని, ఆడపిల్లలని. 2020లో దూరం జరిపాడు. దాన్ని అప్పుడు ఈమె తన తల్లి దగ్గర ఉంటాం. అయితే మరలా అక్కడ ఏదో ఇష్యూస్, దాంతో వేరే చోటకు వచ్చారు. ఈ వేరే చోట ఉన్న చోట 3 నెలలకి అద్దె కడుతున్నారు. ఫైనాన్షియల్ బర్డన్స్. ఇక ఈ మూమెంట్లో మానసికంగా, సైకలాజికల్గా పాపం బాగా వీక్ అయిపోయి లలిత నిద్రలోనే చనిపోయింది. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి కానీ లేదా రేపు మార్నింగ్ కానీ ఇంకేదైనా ట్విస్ట్ ఉండొచ్చు. ఎందుకంటే ఈమె నిద్రలోనే చనిపోయింది అన్నట్టుగా మనకు వార్త వచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలో ఏంటో తోచగా, దాన సంస్కారాలకు డబ్బులు లేక, బంధువులకు ఎలా చెప్పాలంటే అర్థం కాక, 2 కూతుళ్ళు రవళిక, యశస్వి వాళ్ళు కూడా వారి దగ్గర ఉన్నటువంటి దట్ మీన్స్ వాళ్ళ దగ్గర అది ఇంట్లో ఉంటాయి కదా, చాకులు, కత్తులు ఏవో, వాటితో గొంతుకి, చేతులకి కోసుకొని ట్రై చేశారు. బట్ 2 ఆడపిల్లల వల్ల కాల. ఇందులో రవళిక వచ్చేసి బట్టల షాపులో చేసేది, యశస్వి వచ్చేసి ఈవెంట్ మేనేజ్మెంట్ దాంట్లో చేసేది. అరకొరకు వచ్చే డబ్బులే పాపం అవి కూడా. సరే, తల్లి చనిపోయింది. ఈ వీళ్ళిద్దరికి చనిపోదాం అనుకున్నారు, బట్ వల్ల కావట్లేదు. అలా దాదాపు 8 రోజులు, అంటే 23 నుంచి 30 తారీఖు వరకు, ఆ తర్వాత 31 అంటే నిన్న. ఈ మధ్యలో అమ్మ ఒక రూమ్లో పెట్టారు డెడ్ బాడీ, వీళ్ళు ఒక రూమ్లో ఉన్నారు. మామూలు ఒక డెడ్ బాడీ మన ఎదురుగా ఉంది అంటే ఇదిలా ఉండిద్ది. ఒక ఇంట్లో నన్ను చనిపోయారు అంటే ఇదిలా ఉండిద్ది. ఈవెన్ ఇంట్లో కార్యక్రమాన్ని జరిగిన తర్వాత వాళ్ళ తాలూకు వస్తువులు ఎవరు కనపడ్డాను ఇదిలా ఉండిద్ది. అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత కూడా చివరికి వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటిది, వాళ్ళు వచ్చారు, వాళ్ళ డ్యూటీ అయిపోయింది, దేవుడు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ జ్ఞాపకాల కొన్ని వస్తువులు నీకు అవసరమైతే వాడుకో, అవసరమైతే పక్కన పెట్టేసి అంతే. వన్స్ మరణించారు అంటే ఇంక వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే, ఇంక వాళ్ళు ఎక్కడ ఏమీ ఉండరు. కానీ మన దగ్గర ఎలా ఉండేది, కొద్ది రోజుల క్రితం గుంటూరు జిల్లాలో ఆయన ఫారెస్ట్ ఆఫీసర్, ఐ థింక్ గ్రూప్ 1 క్యాడర్. అతను వేరే ఊరిలో, వేరే జిల్లాలో డ్యూటీ ఏదో ఉంటే వెళ్ళాడు. అక్కడ మనిషి చనిపోయాడు. దెన్ ఆయన ఉంటుంది ఇక్కడ గుంటూరు మంగళగిరి మధ్యలో సమయం, ఇక్కడ ఐ థింక్ గుంటూరు సిటీ అనుకుంటా. ఆయనకి రానివ్వలా, చనిపోయాడు. ఆ శవాన్ని ఏడ తీసుకొచ్చి మీరు అంచనాలు చేస్తే ఇది అద్దిల్లు, ఆతతో రావాలన్నా రాలేరు, ఇబ్బంది అయింది అని చెప్పేసి రానివ్వకపోతే ఇక గుంటూరులో ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరే ఆయన ఉంచి ఇక అక్కడి నుంచే అంతిమయాత్ర, అంత్యక్రియలు అన్నీ చేశారు. అంటే ఇప్పుడు ఇది అంత ఎందుకు చెప్తున్నాను, మనుషులు అన్న వాళ్ళు ఒక డెడ్ బాడీకి సంబంధించి కనపడ్డ, ఎదురుగా ఉన్న హార్డ్లీ నిమిషం, గంట, ఒక రోజు ఫ్రీజర్లో పెట్టుంటే 2 రోజులు. సిటీస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి కావాల్సిన ఇంకా రావాల్సి వస్తే బాడీని ఏం చేస్తారంటే, పెద్ద ఆసుపత్రులు ఉంటాయి కదా, వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆ బాడీని అక్కడ మార్చుకెళ్ళి దాచుస్తారు. ఆ ప్రిజర్వర్స్ ఉంటాయి కదా, దాన్ని ఏం చెప్పాలి, ఫ్రీజర్స్, ఆ బాక్సులు దాచుస్తారు. దెన్ పలానా టైంకి మా వాళ్ళు అందరూ వచ్చారనుకున్నప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్గా శ్మశాన వాటికి తీసుకెళ్తారు. లేదు అన్నప్పుడు ఇంటికి తీసుకెళ్తాం, ఏదో చేస్తారు. సో ఇదంతా ఎందుకు చెప్తాను నేను, ఒక బాడీని హార్డ్లీ 2 డేస్కి మించి ఎవరు ఉంచుకోరు. వీళ్ళు ఓ పక్క ఆకలి, ఓ
ఒక పక్క అమ్మ లేదు, నాన్న ఎటు వెళ్ళిపోయాడు, ఇంకెలా బతకాలేంటో తెలియదు, ఏం చేయాలి ఏంటని చెప్పేసి అలానే ఉన్నారు. ఇక మొన్నగా నిన్న శుక్రవారం ఇంకిద్దరు బయటకు వచ్చి చుట్టుపక్కల అందరూ పిలిచేసి జరిగింది మొత్తం చెప్పారు. మా వల్ల కావట్లా, మా భయం వేసింది, ఏం చేయలేంటో తోచట్లా. వాస్తవానికి ఈ మధ్యలో 2-3 సార్లు ఓనర్ వచ్చాడు వాళ్ళ ఇంటికి. లలిత ఎక్కడమ్మా, లలిత ఎక్కడమ్మా అని ఏదో చెప్పి పంపించారు, కానీ అమ్మ చనిపోయిందని చెప్పలా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే స్మెల్ వచ్చిందండి, స్మెల్ రాకుండా ఎలా మేనేజ్ చేస్తారో అర్థం కావట్లేదు. సరే అంతే అయింది కదా, జనాన్ని చెప్పగానే నిన్న ఈవిడ లోకల్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి కానిస్టేబుల్ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, ఇక వాళ్ళు వచ్చి చూశారు, బాడీని గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. మేబీ ఈ బాడీ కూడా అప్పచెప్పి ఉండొచ్చు, అంచుకొని కూడా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే నిన్న తీసుకెళ్ళారు కదా, ఈ పాటికి శనివారం ఈవినింగ్ కదా. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మెయిన్, ఆ ఇంట్లో ఒక ఆత్మహత్య లేఖ కనిపించింది. ఏంటది? ఈ పిల్లలిద్దరు రాసుకున్నారు. మా అమ్మ చనిపోవడానికి కారణం మా మామ రమేష్ అండ్ ఇంకెవరు పేర్లు రాసుకొచ్చారు. వాళ్ళ నాన్న రాజు అని, ప్రకాష్ రెడ్డి అని ఇంకొక అతని పేరు కూడా రాశారు. ఇక్కడ మెయిన్ రమేష్ స్ట్రెస్ చేసింది. ఎందుకంటే మా అమ్మని మా అత్త మామ కొట్టేవారు, మానసికంగా హింసించేవారు. చివరికి మా అమ్మ మీద చేతబడి ప్రయోగం చేశారు. ఆమె చనిపోయేలా ఉంది అని, చనిపోతుందని మేము పోలీసులకి కూడా చెప్తాను, పట్టించుకోవాలి, మేము ఆధార్ కూడా చూపించని చెప్పేసి చెప్తున్నారు. అంటే సైకలాజికల్ వాళ్ళు చాలా వీక్గా ఉన్నారు, అది క్లియర్గా అర్థమవుతుంది. ఫైనల్లీ ఆత్మహత్య లేక నిజమా అబద్ధమా, వాళ్ళ అమ్మని వీళ్ళే చనిపోయారా లేదా ఆమె చనిపోయిందా, పోస్ట్మార్టం ఫైనల్ రిపోర్ట్ వస్తే తెలిసింది. సైకలాజికల్ అసలు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి, కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది. అండ్ ఫైనల్లీ నేను చెప్పాను, దయచేసి మీ ఇంటి చుట్టుపక్కల రెగ్యులర్గా కనిపించినప్పుడైనా కనిపించకపోతే వాళ్ళు ఏమయ్యారు ఏంటి ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని దెన్ ఆ తర్వాత ఏదన్నా ఇంకా మీకు తేడా ఉంటే పోలీసులు చెప్పండి. అంతే తప్ప ఆడా ఉంటారు లేరా అన్నట్టు దయచేసి ఉండకండి.